ఇష్యూ. అదే అసలు ఖాళీగా లేరనుకోండి, ముందు మీకు భోజనం సంగతో లేకపోతే ఇదే వరకే కదా వెళ్ళేది ఏదైనా సరే. అందుకని మగాడు ఖాళీగా ఉండకూడదు అంటారు, ఉద్యోగి కూడా ఖాళీగా ఉండకూడదు ప్రభుత్వాలకి. ఇప్పుడు చూడండి పొద్దు నుంచి రాత్రి దాకా మీటింగులు, ఫస్ట్ మాట్లాడుకునేది ఏదబ్బా చచ్చిపోతున్నారో బాబు ఈ పని, ఇంతే ఉంటది. రెండవది ఏంటంటే డబ్బులు. జగన్ టైంలో ఉద్యోగులు లంచం తినే అవకాశం లేదు, ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ఇదివరకు సింగిల్ దాన్ని ఏమంటారు సింగిల్ విండో లంచాలు, ఇప్పుడు పార్టీ ప్లస్ ఉద్యోగి కలిసి పంచుకుంటున్నారు డబ్బులు. పార్టీ నాయకుడు ఎవరికి మేనేజ్ చేసుకుంటే వీళ్ళకి పోస్టింగ్ వస్తుందో తెలుసు, ఆ పోస్టింగ్ చేయించుకుని వాళ్ళకి కూడా కమిషన్లు ఇస్తున్నారు. తద్వారా ఏ ప్రాబ్లం లేకుండా లంచంలో కూడా పని అయితే అవ్వట్లేదు, కానీ లంచాలు వస్తున్నాయి. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు జీతమే టైంకి రాలి, ఇప్పుడు జీతం ఎట్లాగూ టైంకి వచ్చేస్తుంది, లంచం కూడా నెల నెల వస్తుంది. జగన్ వస్తే మళ్ళీ ఇది పోతుందేమో, మమ్మల్ని తిన్నివ్వడు. ఇప్పుడు కార్యకర్తలు మమ్మల్ని తిన్నివ్వలేదని వాళ్ళు ఓడగొట్టారు, ఉద్యోగులు కూడా మమ్మల్ని తిన్నివ్వలేదని ఓడగొట్టారు. ఇప్పుడు తిన్నేస్తున్నారు చంద్రబాబు. కాకపోతే కఠినంగా వ్యవహరిస్తా, తీవ్రంగా చూస్తా, తప్పులు చేస్తే వదిలిపెట్టని వార్నింగ్లు ఇస్తుంటారు. అది పేపర్లో రాసుకోవడానికి పనికొస్తాయి. ఎవరైతే దాంట్లో జరగకూడదు, ఇప్పుడు అర్రే బాబు గారు ఎంత కష్టపడుతుంటే ఆర్డరా చూడరా అవినీతి, బాబు గారు నోటీసు తీసుకెళ్లరు, ఇట్లాగే ఉంటుంది. మీరు ఒకసారి చంద్రబాబు గారి ఫేస్బుక్ లోను ట్విట్టర్లోనూ అవి చూశారనుకోండి పోస్టులు, దాని కింద కామెంట్లో 100 ఉంటాయి ఎట్లాంటి వాళ్ళ సమస్యలు పట్టించుకునేవాడు ఎవడు. అవును, అంటే బాబు గారి నిర్ణయాలు ఏం తీసుకున్నా కఠినమే కానీ అందులో భయం అయితే ఏం లేదనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఆయన ఎవరు